హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నోకియా 8110 4G ఈ మొబైల్ని అయితే అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి మనం బనానా ఫోన్ అని కూడా పిలుస్తుంటారు ఇది. సో గతంలో వచ్చిన 8110కి సక్సెసర్గా లేదంటే దాని కాపీగా సో ఇప్పుడు ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. మనం ఇప్పుడు ఈ మొబైల్ని నేనైతే ఇండియాలో అయితే అవైలబుల్లో లేదు. మనకి ఇది సింగపూర్ అలాగే యూకే ఇక్కడే మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి జూలై 4వ తారీఖున వాళ్ళు డెలివరీ అయితే ఇస్తున్నారు. ఇది నేను బయట నుండి తెప్పించాను. ఇది ఇండియా పీస్ అయితే కాదు. ఇది నాకు వచ్చేసరికి దగ్గర 8,000 రూపాయలు కాస్ట్ అయితే పడింది. సో చూద్దాం ఇప్పుడు ఇది ఇండియాలో పనిచేస్తుందా లేదా, ఇందులో మనకి జియో సిమ్ పనిచేస్తుందా లేదా, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గతంలో వచ్చిన 8110తో కంపేర్ చేస్తే ఇది అంత దాన్ని రీచ్ అవ్వగలిగిందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇదే ఫ్రెండ్స్ నోకియా 8110 బనానా ఫోన్ బాక్స్ అనమాట. సో బాక్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తే పైన మనకి ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది. సో కంప్లీట్ మనకి ట్రాన్స్పరెంట్లో లోపల మనకి బనానా కనిపిస్తుంది. బనానా అంటే తినే బనానా కాదండో, ఇది మాట్లాడే బనానా. సో ఇప్పుడు దీని మీద మనకి బాక్స్ మీద ఏముందో చూసేసి తర్వాత మొబైల్ బయటికి తీసి చూద్దాం. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది చూడండి మొబైల్ ఎలా ఉందో చూడడానికి. సో బాక్స్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అంటే మనకు ముందు బాక్స్ టాప్లో చూద్దాం. టాప్లో చూస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంది, ఏమీ రాసలేదు. సో బాక్స్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి నోకియా 8110 4G అని చెప్పి రాస్తుంది. సో ఇది మనకి 4G సిమ్ కోడ్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత మనకి బాక్స్కి రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి ఏమి లేవు, కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి. బాక్స్కి డౌన్లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఐఎంఈ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇంకంతే, ఇక్కడ మనకి ఎంఆర్పి కానీ ఏమి ఉండవు, ఎందుకంటే ఇది మన ఇండియన్ పీస్ అయితే కాదు, నేను బయట నుండి అయితే తెప్పించాను. ఇంకా టాప్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఏమీ లేదు, ఎంటీగా ఉంది. ఇంకా బాక్స్కి రేర్ సైడ్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. నోకియా 8110 4G అని చెప్పేసి ఇక్కడ మనకి రాసింది. డ్యూయల్ సిమ్ అని ఉంది. స్టోర్ గేమ్స్ అండ్ యాప్స్ అని చెప్పి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇందులో మనకి ప్లే స్టోర్ యాప్ స్టోర్ ఉంటుంది అనుకుంటా. సో ఇందులో వచ్చరికి మనకి కెమెరా చూసుకుంటే రేర్ సైడ్ సింగిల్ కెమెరా ఒకటే ఉంటుంది, వెరంటీ కెమెరా అయితే ఉండదు. 2 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పేసి విత్ ఎల్ఈడి ఫ్లాష్ అని చెప్పి రాస్తుంది. ఇంకా స్నేక్ వీళ్ళ ఫేవరెట్ గేమ్ అనమాట, అది ప్రీలోడెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక క్వాల్కామ్ 205 మొబైల్ ప్లాట్ఫామ్ అని ఉంది. అంటే మనకి ఇందులో వచ్చేసరికి ఏదైతే సిపియూ ఉందో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. వైఫై హాట్స్పాట్ అలాగే వచ్చేసరికి ఇక్కడ వివోఎల్టీ రెడీ అన్నారు. అంటే మనం ఇందులో జియో సిమ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎఫ్ఎం రేడియో హెడ్సెట్ రిక్వైర్డ్ అని ఉంది. అంటే మనం ఎఫ్ఎం రేడియో వినాలంటే మనం ఇయర్ ఫోన్స్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. మైక్రో ఎస్డి కార్డు పెట్టి మనం అప్ టు 32 GB వరకు మనం ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి ఇంటర్నల్ చూసుకుంటే మనకి ర్యామ్ చూసుకుంటే 512 MB ఉంటుంది. అదే మనకి స్టోరేజ్ చూసుకుంటే 4 GB ఉంటుంది అనమాట. అవైతే ఇక్కడ మనకైతే మెన్షన్ చేయలేదు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల ప్రోడక్ట్ ఏ విధంగా ఉందని చూద్దాం. అంటే మన బనానా ఎలా ఉందో చూద్దాం. సో ఈ రోజు వచ్చేసరికి నేను ఎంత నెతికినా నా లక్కీ చాక్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు, నా నైఫ్. సో దాంతో నేను ఎన్నో అన్బాక్స్లు నేను చేశాను. ఈ రోజు అది లేకుండా నేను నా ఫేవరెట్ నోకియా అన్బాక్స్ చేయడం నాకు చాలా బాధాకరంగా ఉంది. యాక్చువల్గా నేను కొత్త చాకు అంటే కొత్త నైఫ్ని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఆ విషయం దానికి తెలిసినట్టుంది. సో అది ఎక్కడో దాక్కుంది. నేను ఎంత వెతికినా నాకు నా ఫేవరెట్ నైఫ్ అయితే దొరకలేదు, నాకు లక్కీ నైఫ్. సో అందువల్ల మనం ఈ రోజున చేత్తోనే లాగేద్దాం. అంటే దీని సపోర్ట్ తీసుకున్నానులేండి, పిన్ రిజెక్టర్ సపోర్ట్. సో ఓపెన్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోంచి మనం బాక్స్లో నుంచి ఇక్కడ సీల్ ఉంది. సో మళ్ళీ మనం ఈ టైంలో కూడా మనకి చాక్ అయితే గుర్తొస్తుంది. బట్ వచ్చేసరికి నా చాక్ నా దగ్గర లేదు. ఓకే, ఇది కూడా మంచిగానే పనిచేస్తుంది. సో ఈ రకంగా మనం దీన్ని బయటికి తీయాలనుకుంటా. సో ఇక్కడ ఇంకో సీల్ ఉంది, దీన్ని కూడా బ్రేక్ చేద్దాం. సో ఇది బ్రేక్ చేశాను. ఓకే, దీని వరకు మనకి సపరేట్గా అయితే మొబైల్ అయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఒక బాక్స్ విడిగా కనిపిస్తుంది. ఈ బాక్స్ అయితే విడిగా ఉంది. సో ఇది మనకి ట్రాన్స్పరెంట్గా మనకి విడిగా ఉంది. సో ఇప్పుడు ఈ బాక్స్లో ఏమున్నాయని చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఛార్జర్ అయితే కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక ఛార్జర్ అయితే కనిపిస్తుంది. దీని మీద మనం వోల్టేజ్ చూద్దాం ఒకసారి. ఎక్కడ ఇదిగోండి 5 volts 550 mA అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. బయట మా కోడి గట్టిగా అరుస్తుంది, దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ నోకియా అని బ్రాండ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఇది ప్లగ్ మన ఇండియన్ది కాదు ఇది. సో మనం తెప్పించింది కొద్దిగా ఇండియాది కాదు కాబట్టి మనకి ఆ టైపు ప్లగ్ అయితే మనకి దొరికింది. సో ఇప్పుడు చూద్దాం. ఇందులో చూసుకుంటే మనకి క్విక్ గైడ్ కనిపిస్తుంది. సో క్విక్ గైడ్ తీసి మనం పక్కన పెడదాం. ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో ఇది చూస్తే మనకి దుబాయ్ లాంగ్వేజ్లో ఉంది. మనకి ఇది ఉర్దూ అనుకుంటా, ఉర్దూ అరబిక్ ఏమో నాకు రాదు. అది మీకు ఎవరైనా వస్తే ఒకసారి అది చదివి నాకు
కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో బాక్స్ ఏదో ఉంది, ఇది బయటికి రావట్లేదు, ఎలా తీయాలి దీన్ని? ఇక్కడ నుంచి లాగేస్తా. ఓ, ఏమి ఇచ్చారు? ఓకే, బ్యాటరీ. సో ఇక్కడ చూస్తే మనకి బ్యాటరీ కనిపిస్తుంది. సో బ్యాటరీ వచ్చేసరికి మనకి విడిగా ఇచ్చారు. బ్యాటరీ యాంప్స్ చూద్దాం. యాంప్స్ వచ్చేసరికి ఇది 1500 యాంప్స్. ఓకే, ఇదిగోండి ఇక్కడ రాస్తుంది 1500 యాంప్స్. ఇది వచ్చేసరికి BV6A అనమాట బ్యాటరీ వచ్చేసరికి, నోకియా. ఇంకా ఇక్కడ చూస్తే మనకి మామూలు ఆర్డినరీ ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారు. సో ఇవి వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ ఉంటాయని కావడలేదు, ఇది సింగిల్ ఇయర్ ఫోన్ రా. ఓకే, డ్యూయల్ ఇచ్చారు. సో స్టీరియోనే, మోనో అనుకున్నాను, వీళ్ళు కొన్నిసార్లు మోనో ఇస్తుంటారులే. సో వచ్చేసరికి మామూలుది ఇది మనకు పాతకాలంలో ఉండేదే. ఇక్కడ వచ్చేసరికి మనకి మైక్ ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆన్సర్ చేయడానికి బటన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఎలాగా ఎటు నుంచి ఓకే, ఇలా లాగితే వచ్చేస్తుంది. సో మొబైల్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది. వెయిట్ అయితే ఉంది. సో ఇంకా బ్యాటరీ పెట్టనే లేదు, బ్యాటరీ పెట్టకుండానే వెయిట్ అయితే ఎక్కువ తెలుస్తుంది. సో ఇవన్నీ ఎందుకు ఇక్కడ అర్థం? మొబైల్ మీద మనకి ఇక్కడ ఒక ర్యాపర్ ఉంది. సో ఈ ర్యాపర్ తీసేద్దాం, అతి జాగ్రత్తగా తీద్దాం. సో ఇప్పుడు మనం మొబైల్ ఫిజికల్ ఓవర్ వ్యూ చూద్దాం. సో మొబైల్ చూసినట్టయితే మనకి ఈ ఫ్రంట్ అయితే మనకి ఏమీ లేదు. సో మనకి ఇక్కడ నోకియా బ్రాండ్ కనిపిస్తుంది. ఈ పైన చూస్తే ఇయర్ పీస్ కనిపిస్తుంది. ఇదంతా మనకి షైనీగా మనకి గ్లాస్ అయితే కనిపిస్తుంది. ఇది ప్లాస్టిక్ ఇది. సో కంప్లీట్ గ్లాస్ అయితే కాదు, తెలుస్తుంది అది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిస్ప్లే కనిపిస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి 240x320 పిక్సెల్ అయితే ఉంటుంది, గ్లాస్ అయితే కాదు. సో మనకి షేప్ చూడొచ్చు. షేప్ చూస్తే మనకి బనానా టైప్ లో మనకి షేప్ అయితే ఇలాగ బెండ్ అయి ఉంటుంది. సో దీని షేపే దీనికి అందం. బట్ వచ్చేసరికి ఇది ఎల్లో కలర్ ఉంటే ఇంకా బాగుండేది. బట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అయితే మనకి దొరకలేదు. సో ఎల్లో కలర్ కావాలంటే 12,000 రూపాయలు చెప్తున్నారు. సో ఇంకా తర్వాత మొబైల్ కి రేర్ సైడ్ కనుక మనం చూస్తే ఇక్కడ మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి లౌడ్ స్పీకర్ కనిపిస్తుంది అనమాట. ఇక మొబైల్ కి టాప్ లో కనుక మనం చూస్తే ఇక్కడ మనకి 3.5mm ఆడియో పోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి మైక్రో USB పోర్ట్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సిస్టమ్ కూడా ఇక్కడ నుంచి కనెక్ట్ చేయాలనుకుంటా. ఇక మొబైల్కి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ బటన్ కనిపిస్తుంది. సో ఇది పవర్ బటన్ అనుకుంటా. వాల్యూమ్ రాకర్స్ అయితే ఇక్కడ ఏం లేవు. సో మొబైల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకి ఏమీ లేవు. ఇక్కడ కూడా మనకి వాల్యూమ్ రాకర్స్ ఇలాంటివి ఏమి లేవు. సో కింద కానీ మనం చూసుకుంటే మొబైల్కి డౌన్లో చూసుకుంటే ఇక్కడ మనకి మైక్ కనిపిస్తుంది. ఇది మెయిన్ మైక్ ఇది. ఇంకంతే. ఇంకా మొబైల్కి మనం చూస్తే ఏమీ లేదు. ఇక ఈ మొబైల్ ఇక్కడ ఏదైతే ఇది కనిపిస్తుంది ఇది వచ్చేసరికి స్లైడర్ ఇది. సో ఇది స్లైడ్ చేయగానే మనకి ఈ విధంగా మొబైల్ అయితే స్లైడ్ ఓపెన్ అయ్యి కీబోర్డ్ అయితే కనిపిస్తుంది. సో ఈ కీబోర్డ్ వచ్చేసరికి మనకి రెగ్యులర్గా ఇచ్చే కీబోర్డే మనకి ఏవైతే ఫీచర్ మొబైల్స్ ఉంటాయో సో వాటికి ఇచ్చే కీబోర్డ్ లాగా ఇచ్చారు. బట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఉర్దూ అనుకుంటా లాంగ్వేజ్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఇండియన్ మొబైల్ కాదు కాబట్టి. సో మీరు గమనిస్తే ఇక్కడ మనకు ఒక మైక్ కనిపిస్తుంది, మైక్ హోల్ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ అయితే ఒక మైక్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి సెకండ్ మైక్ అనుకుంటా. సో మనం ఫోన్లో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఇది పనికి వస్తుంది అనుకుంటా. నాయిస్ క్లియర్ మైక్ కూడా ఇదే అయి ఉండొచ్చు. సో చూడాలి. ఇంకంతే. మొబైల్ ఓపెన్ చేసి మనం బ్యాటరీ పెడదాం. సో సిమ్ కోడ్ వేసేద్దాం ఇప్పుడే. సో మనకి జియో సిమ్ వేసి చూద్దాం పని చేస్తుందో లేదో తెలిసిపోతుంది. నానో సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మైక్రో సిమ్ కార్డు అలాగే మెమరీ కార్డు ఇక్కడ ఇన్సెట్ చేయాలి. సో ఇది వచ్చేసరికి డ్యూయల్ సిమ్. ఇక్కడ HMD గ్లోబల్ అని చెప్పేసి కనిపిస్తుంది, మేడ్ ఇన్ వియత్నాం అని చెప్పేసి ఉంది. సో బాగుంది. ఇప్పుడు మనం ఇందులో ఇంకేం ఆలస్యం, సిమ్ కార్డు వేసేద్దాం. సో నేను ఇక్కడ వేస్తాను సిమ్ కార్డు. ఇక్కడ మనకి కనిపిస్తుందిగా, ఇది సెకండ్. సో ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది అయితే ఇక్కడ రాయలేదు. ఓకే, ఇది ఫస్ట్ సిమ్ కార్డ్ ఇది. సో ఇక్కడ రాశారుగా, ఇది ఫస్ట్ ఇది సెకండ్. సో నా దగ్గర నానో ఉంది, మరి ఇందులో పని చేస్తుందో లేదో మనకి. ఇది కూడా 4G సపోర్టో కాదో తెలిసిపోద్ది. ఇక్కడ 4G రెడీ అన్నారు కాబట్టి సో పెట్టాను. ఇప్పుడు నేను బ్యాటరీ ఇన్సెట్ చేస్తున్నాను. సో బ్యాటరీ ఇన్సెట్ చేసి ఇది కూడా పెట్టేద్దాం ఇందుకు. ఓకే, ఇప్పుడు మొబైల్ బూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మొబైల్ బూట్ చేసి చూద్దాం ఆన్ అవుతుందో లేదో. సో ఇక్కడ పవర్ బటన్ ఇచ్చినట్టున్నారుగా, ఇదే అనుకుంటా. క్లిక్ చేద్దాం. యా, మీరు ఇక్కడ చూడొచ్చు KaiOS అని కనిపిస్తుంది, పవర్డ్ బై KaiOS అని. సో మీకు ఇందాక చెప్పడం మర్చిపోయింది, ఇది KaiOS మీద రన్ అవుతుంది. సో నోకియా అని కనబడింది. సో మనం ఇది స్లైడ్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. సో మనం బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి స్టిప్ ఉంటుంది అనుకుంటా ఈ లోపల. సో ఈ లోపల వచ్చేసరికి ఒక స్టిప్ ఉంటుంది. మనకి ఇక్కడైతే కనబట్లేదు, మంచి విషయం అని చెప్పాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు లాంగ్వేజ్ అడుగుతుంది. సో లాంగ్వేజ్ అన్ని మనం సెట్ చేసేద్దాం చకచక. ఓకే, సో నెట్వర్క్ వైఫై కనిపిస్తుంది ఇక్కడ. సో వైఫైలో చూస్తే మనకి
ఇది డ్యూయల్ బ్యాండ్ అయితే సపోర్ట్ లేదు, ఓన్లీ సింగిల్ బ్యాండ్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సింగిల్ బ్యాండే కనిపిస్తుంది. స్కిప్ కొట్టేద్దాం, తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకి థ్యాంక్ యూ ఫర్, సో ఇక్కడ వచ్చేసరికి వెల్కమ్ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. యాక్సెప్ట్. సో అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు జియో సిమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ జియో 4G అని చెప్పేసి మనకి ఇక్కడైతే కనబడుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ ఉంది క్విక్ సెట్టింగ్ వచ్చేసరికి, సో ఇక్కడ మనం డేటా ఆన్ చేద్దాం. సో డేటా ఆన్ చేశాను ఇప్పుడు. సో బ్రైట్నెస్ ఓకే, మొత్తం అంతా బాగానే ఉంది. సేమ్ మనకి జియో ఫోన్ లాగా ఉంది చూడడానికి. సెటప్ కానివ్వండి అన్ని చూసుకుంటే మనకి జియో ఫోన్ లాగే ఉంది. ఇక్కడైతే వీళ్ళు 3 గేమ్స్ కూడా ఇచ్చారు. ఇది బ్రాడ్వేర్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి డివైస్లోకి వచ్చాం. సో డివైస్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. సో డివైస్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చారు. సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వచ్చిందని తెలిసిపోద్ది ఇక్కడ. సో లేటెస్ట్ సాఫ్ట్వేర్ అయితే ఇది మనకి అప్ టు డేట్ ఉందని చెప్పేస్తుంది. సో బ్యాక్ వచ్చేద్దాం. సో పెద్ద మనకి ఇక్కడైతే ఏమీ లేవు ఆప్షన్స్ అయితే పెద్దగా. మనకి సేమ్ జియో ఫోన్కి వచ్చినట్టుగానే ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ప్లే స్టోర్ కూడా ఇచ్చారు. ప్లే స్టోర్ అంటే అదేలేండి, యాప్ స్టోర్ అనుకోవచ్చు. సో చూడొచ్చు కాయ్ ఓఎస్ అని చెప్పేసి కనబడుతుంది ఇక్కడ. సో స్టోర్ లోడ్ అవ్వడానికే చాలా టైం పట్టేలా ఉంది, తెగ లోడ్ తీసుకుంటుంది. సో క్లోజ్ చేసేద్దాం, ఇంకా ఆ స్టోర్ ఎప్పటికి లోడ్ అయిద్దో. సో ఒకసారి ఇప్పుడు మనం దీనికి కాల్ చేసి చూద్దాం. కాల్ చేస్తే ఏ విధంగా వస్తుంది కాల్ అనేది ఇప్పుడు మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు నేను క్లోజ్ చేసి పక్కన పెట్టాను. కాల్ చేద్దాం. ఓకే, నేను కాల్ అయితే చేస్తున్నాను. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు లేదా. సో చూసారుగా ఫ్రెండ్స్, 8110 4G మొబైల్. సో ఇందులో వచ్చేసరికి నేను జియో సిమ్ అయితే వేసి చూశాను, సిగ్నల్ చూపిస్తుంది. బట్ ఒకసారికి కాల్స్ వెళ్ళట్లేదు, కాల్స్ రావట్లేదు. సిమ్ నేను మళ్ళీ మార్చాను, సిమ్ 1లోకి మార్చా, సిమ్ 2లోకి మార్చా. ఎలా ట్రై చేసినప్పటికీ మనకి సిగ్నల్ మాత్రమే చూపిస్తుంది. జియో వచ్చేసరికి కాల్స్ అయితే రావట్లేదు. అదే ఇప్పుడు నేను ఇందులో ఎయిర్టెల్ సిమ్ వేసాను. సో ఎయిర్టెల్ సిమ్ వేసి చూశాను. సో ఎయిర్టెల్ అయితే చాలా చక్కగా పనిచేస్తుంది, వాయిస్ క్వాలిటీ బాగుంది. అలాగే మనకి కీబోర్డ్కి బ్యాక్ సైడ్ మనకి లైటింగ్ కూడా ఉంది. సేమ్ మనకి జియో ఫోన్ ఇక్కడ ఏదైతే జియో ఫోన్ లాంచ్ చేశారో కాయ్ వాయిస్తోనే సేమ్ అయ్యే ఆప్షన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో దీంట్లో కూడా మనకి 512 MB ర్యామ్ ఇచ్చారు, 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. అప్ టు 32GB వరకు మనం ఇందులో మెమరీ కార్డ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదే కనుక మనం జియో ఫోన్ చూసుకుంటే అందులో మనకి అప్ టు 128GB వరకు మెమరీ కార్డ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఇది ఎంత డబ్బులు పెట్టి వర్తబుల్ అయితే కాదు ఇది. కాకపోతే ఎవరైతే నోకియా లవర్స్ ఉంటారో, పాత బనానాకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇదే మొబైల్ నేను ఇప్పుడు 8,000 పెట్టుకున్నాను. సో 8,000 రూపాయలు పెడితే మనకి మంచి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది ఆ బడ్జెట్లో. సో ఇది కావాలి అంటే నోకియా మీద లవ్తో, అలాగే ఓల్డ్ మొబైల్ మీద ఉన్న ప్రేమతో మనం ఇది తీసుకోవాలి. బట్ వచ్చేసరికి ఓల్డ్ మొబైల్తో కంపేర్ చేసుకొని చూసుకుంటే దీనికి దానికి ఉన్నంత లుక్ కానివ్వండి, దానికి ఉన్న ఫీల్ కానివ్వండి, దీనికైతే మనకు కలగదు. జస్ట్ ఇది మనకి చూడడానికి బనానా ఫోన్ అంతే. బట్ వచ్చేసరికి ఆ ఫోన్ అయితే అసలు బీట్ అయితే చేయలేదు. దానికి చిన్న యాంటీనా ఉంటుంది, బటన్ ఫీలింగ్స్ అయితే చాలా బాగుంటాయి. బటన్స్ కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి. దీనికి వచ్చేసరికి చాలా ఫ్లాట్ ఇచ్చారు, చాలా కష్టంగా ఉంది మనం బటన్స్ ఆపరేట్ చేయడం. ఇంకోటి వచ్చేసరికి మనకి నా దగ్గర ఉన్న నోట్తో కంపేర్ చేద్దాం. చూడు, నోట్ కన్నా కొంచెం పెద్దగా ఉంది ఇది. సో మీరు చూడొచ్చు, నోట్ 8 కన్నా పెద్దగా ఉంది. ఫోల్డ్ చేసామంటే సో కొంచెం చిన్నగా ఉంది. మన కాల్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడానికి లేదు, డోర్ ఓపెన్ చేస్తేనే మన కాల్ అయితే లిఫ్ట్ చేయగలం. మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తే కాల్ ఎండ్ అవుతుంది అనమాట. ఆ విధంగా అయితే దీనికైతే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంది, చక్కగా ఉంది. నోకియా బ్రాండ్. సో ఈ విధంగా ఆలోచించి తీసుకోవాలి. బట్ వచ్చేసరికి పాత మొబైల్ మీరు ఎవరైనా నోకియా ఓల్డ్ బనానా వాడుంటే మీరు దీంతో అయితే సాటిస్ఫై అయితే అవ్వలేరు. ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి స్టోర్ అయితే ఇచ్చారు. బట్ వచ్చేసరికి ఆ స్టోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది. సో అప్డేట్లో ఏమైనా ఫిక్స్ చేస్తారేమో. ఇంకా ఇందులో చూసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, రేర్ సైడ్ ఫ్లాష్ కూడా ఇచ్చారు. బట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు వస్తున్న మొబైల్స్ వాటి కెమెరాస్తో పనితనంతో కంపేర్ చేసుకుని అయితే దీన్ని అయితే మనం పోల్చలేమన్నమాట. సో ఏదో ఉందంటే ఉంది అంతే. ఇక దీన్ని డిస్ప్లే పిక్సెల్ చూసుకుంటే మనకి పిక్సెల్ అయితే బాగా హైలైట్ అంటే బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో డిస్ప్లే క్వాలిటీ అయితే అంత అద్భుతంగా ఉందని అయితే మనం ఇక్కడ చెప్పలేమన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఈ ఫోన్ వచ్చేసరికి మనకి ఇండియాలో అయితే ఇంకా లాంచ్ కాలేదు. ఇండియాలో లాంచ్ అయితే మనకి ఇక్కడ 4G సపోర్ట్ అంటే మనకి జియో సపోర్ట్ అయితే ఉండొచ్చు. బట్ వచ్చేసరికి ఇది మనకి అదర్ కంట్రీ డివైస్ కాబట్టి మనకి ఇక్కడ ఇంకా జియో అయితే పనిచేయట్లేదు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు నోకియా బనానా ఈ మొబైల్ అన్బాక్సింగ్ చూసి ఆనందించారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.